అద్దంకి దయాకర్ అలాగే బల్మూర్ వెంకట్లకు క్యాబినెట్ ర్యాంక్. ప్రభుత్వ విప్పులుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలకు మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి కాలం మొత్తం ఈ హోదా వర్తింపు. మరి వీళ్ళిద్దరికి ఇప్పుడు సరే బల్మూర్ వెంకట్ అనేది పక్కన పెడితే అద్దంకి దయాకర్ గారికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ప్రత్యక్ష రాజకీయాలలో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి 2-3 సార్లు ఏమో ఓడిపోయినట్టుంది. అయినా కూడా ఎమ్మెల్సీగా నామినేట్ చేసి అతనికి ప్రభుత్వ విప్పు హోదా ఇచ్చిర్రు. ఆ తర్వాత ఇప్పుడు మంత్రి హోదా కూడా కల్పిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిర్రు. అంటే ఎందుకంత ప్రేమ ఒకసారి మనం ఆలోచించాలి. ఇదే అద్దంకి దయాకర్ పాకిస్తాన్ని ప్రేమిస్తున్నా అని బహిరంగంగా టీవీ వేదికల మీద టీవీ డిబేట్లలో లైవ్ డిబేట్లలో చెప్తాడు. ఇదే అద్దంకి దయాకర్ ఎంకామ్, ఎంసీఏ, ఎల్ఎల్బి, పిహెచ్డి ఇంత చదువుకున్నా కూడా అర్ధరహితంగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులు ఎట్లయితే మాట్లాడకూడదో అట్లా మాట్లాడతాడు. ఇట్లాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి హోదా ఎందుకు కల్పిస్తున్నారు అనేది ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం విశ్లేషించుకోవాలి. ప్రజల మద్దతు లేని వ్యక్తులకి ఇట్లాంటి సౌకర్యాలు ఎందుకు అనేది కూడా ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకసారి వివరాల్లోకి పోదాం. తెలంగాణలో 2 కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. ప్రస్తుతం ప్రభుత్వ విప్పులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అద్దంకి దయాకర్, డాక్టర్ బల్మూర్ వెంకట్ నరసింహరావులకు ఈ హోదాను కల్పిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరికి నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిధులు ఎవరియండి? ఈ ప్రజల సొమ్మిది. ప్రజల తరపున ప్రజల కోసం కొట్లాడేటోళ్ళకి ఇట్లాంటి హోదాలు కల్పించాలి. అంతే తప్పితే లైవ్ న్యూస్ డిబేట్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పైసా ఉపయోగం లేని ఇట్లాంటి వాళ్ళకి కాదు. చదువుకున్నారని ఆ వర్గానికి సంబంధించిన నాయకులైనా కొంత చదువుకున్న వాళ్ళైనా కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఇంత గొప్ప నాయకులని పెద్ద నాయకులని చేస్తే ఈరోజు ప్రజా వ్యతిరేక చర్యలు, దేశ వ్యతిరేక కామెంట్లు చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఇట్లాంటి వ్యక్తులకి ప్రభుత్వం ఎందుకు సౌకర్యాలు కల్పించాలి? టెలికాం అలవెన్స్లు ఎందుకు ఇవ్వాలి? హౌస్ అలవెన్స్లు ఎందుకు ఇవ్వాలి? ఒకసారి దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. పార్టీకి వారు చేసిన సేవలను గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఏం సేవలు చేసిర్రు? మీరు కాంగ్రెస్ కాబట్టి జిన్నా అండ్ నెహ్రూ వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధాన్ని కొనసాగిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్ అని అన్నాడు కాబట్టి ఈరోజు పాకిస్తాన్ అంటే ఇష్టమని చెప్పిన వ్యక్తికి ఈరోజు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అంటే మీ పార్టీ మొత్తం అట్నే ఉంది కదా, అర్థం చేసుకోకపోవడం మా తప్పేలే. అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందారు. కానీ ఎంత కాంట్రడిక్టరీయో చూడు, రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదా? ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఏం చేస్తుండో ఒకసారి ప్రభుత్వం వివరిస్తే బాగుంటుంది. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2, ఫ్యూచర్ సిటీ అండ్ ఆ హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో ఆ మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే పనులు మినహాయించి, అది కూడా హైడ్రా పేరుతోటి ఇవాళ పేద ప్రజల రక్తాన్ని తాగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. సో అట్లాంటి వ్యక్తికి రోజు భుజాల మీద మోసుకుంటా భజన చేసుకుంటా లైవ్ న్యూస్ డిబేట్లల్లో తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని అతి నీచంగా మాట్లాడే వ్యక్తికి ఈరోజు క్యాబినెట్ హోదా కల్పిస్తున్నందుకు ప్రభుత్వం ఒకసారి వివరణ ఇవ్వాలి. కొంచెమన్నా బుద్ధి ఉండాలి నిర్ణయాలు తీసుకునే అధికారులకైనా, నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రికైనా, ఎవరికైనా. ఇక విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బల్మూరి వెంకట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన పలు పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఆయన పలుమార్లు జైలుకు కూడా వెళ్ళారు. సో బల్మూరి వెంకట్ గురించి సరే కొంత అంగీకరించదగ్గ విషయమే. ఆయన కూడా కొన్ని వ్యతిరేక చర్యలు తీసుకున్నాడు. కాకపోతే పార్టీ పాలసీని కొద్దో గొప్ప నమ్మిన వ్యక్తి కాగా ఈ నియామకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు జీవో ఏప్రిల్లోనే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన రామకృష్ణారావు పేరుతో సిద్ధమైనప్పటికీ ప్రభుత్వం దీనిని తాజాగా విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వారి ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసేంత వరకు ఈ మంత్రి హోదా వర్తిస్తుంది. వీళ్ళు 2025లో ఎమ్మెల్సీలుగా నియమించబడ్డారు. 6 సంవత్సరాలు 2031 వరకు ఈ హోదాలో వీళ్ళు కొనసాగుతున్నారని మనకు అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోయినాక తప్పకుండా 2028 చివరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోతుంది. రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళోసారి కాంగ్రెస్ పార్టీ ఇంకొక 50-60 సంవత్సరాల పాటు తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేసిపోతుండు. మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీని ముంచిపోతుండు. అది ప్రజలే మాట్లాడుకుంటారు.
సరే, ఇది వార్త. ఇట్లాంటి వ్యక్తులకి, దేశం పైన విషం గక్కే వ్యక్తులకి మంత్రి హోదాలు కల్పిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ విధి విధానాలకి అద్దం పడుతుంది.